ఈరోజు పొదిరెడ్డిపల్లి గ్రామ పొదిరెడ్డి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ పట్టిక సహాయన విగ్రహావిష్కరణకు చేసినటువంటి వేదిక అధికారుల మహారాజులు పెద్దలందరికీ కూడా సోదరిమందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమం ఈరోజు అందరికీ చేరేటువంటి నిర్వాహకులకు అలాగే ఇక్కడ ఆశ్రయించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా యువకులకు మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు కృష్ణాంబుజన్ పట్టిక సహాయన సామాజిక సేవా సంస్థ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ రాజ్యం నష్టపడి అత్యాచారాలు అన్యాయాలు ఎప్పుడైతే ప్రజలపైకి పాటిస్తున్నటువంటి పాలకున్న కాలంలోనే ఏదైతే ప్రజల ఉద్యోగంలో నుండి పుట్టినటువంటి వీరులు ఒకరిని వారు మన పట్టిక సహాయన ఆ రోజు నిరంకుశ పాలకులు ప్రజలకు ప్రజా పాలన వ్యతిరేకంగా తీసుకున్నటువంటి సందర్భాల్లో ఒక గొప్ప నాయకుడు మన పట్టిక సహాయన మన ప్రజల గురిలో పుట్టినటువంటి వాడు. పట్టిక సహాయం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చరిత్ర. పట్టిక సహాయం చరిత్ర బయటికి వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళని పుట్టగలు ఉండమని చెప్పేసి ఆయన చరిత్రను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బయటపెట్టలేదు. మేము తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు 2007, 2008, 2009 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో చాలా మంది నాయకులు ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి సాయుధ పోరాట యోధులు, స్వతంత్ర సమర యోధులు అక్కడ చాలా మంది పేరు బయటకు వచ్చే క్రమంలో పట్టిక సహాయం గారి పేరు ఎక్కడ కూడా చరిత్రలో కనపడే. మేము పాలమూరు వాసులు కాబట్టి పట్టిక సహాయం గారి గురించి మా తాతలకు, మా ముత్తాతలకు, మా తండ్రుల వారికి తెలుసు. మా వయసు వాళ్ళకు అర్థమైంది అప్పుడు ఇప్పుడు పేరుని చరిత్ర నిలవకుంటే. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూనే ఒక గొప్ప వీరుడు, బహుజన బాంధవుడు మన పట్టిక సహాయన. అదే ముఖ్యంగా పాలమూరులో నివసించినటువంటి ఒక పెద్ద గొప్ప బహుజనుడు. ఆయన చరిత్ర ఎందుకు బయటికి తీసుకురావద్దు అనే ఒక ఆలోచన ఆయన పేరు ఒక సందర్భం. అదే పట్టిక సహాయన సామాజిక సేవా సంస్థ. అప్పటి నుండి ఆయన కార్యక్రమాలు, ఆయన చరిత్రను బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే క్రమంలో ఆ రోజుల్లో ఏదైతే పట్టిక సహాయం పట్టుకెళ్ళాలని పట్టిక సహాయం ప్రజలకు చేస్తున్నటువంటి సేవకులటువంటి పనిచేస్తున్నటువంటి పాలకులు ఈ కాలంలో కూడా మేము చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పని పెట్టుకుని అది మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. చివరికి మా యాదవ్ గారికి పట్టిక సహాయం కుటుంబం వారసులకు మాకు కూడా పెద్ద పంచాయతీ పెట్టి అవకాశం చూసినటువంటి సందర్భం. అయినా కూడా మన ఎక్కడ ఉండే కూడా పట్టిక సహాయం చరిత్ర ఈ చరిత్రలో నిలబడాలని ఒక ఆలోచన ఎన్ని కష్ట నష్టాలున్నా ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడి ఈరోజు పట్టిక సహాయం ఆ రోజుల్లోనే చాలా ముందు చూపుగా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. దాదాపు 130 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే అవసరంలో అంటే నీళ్లు కావచ్చు, విద్య కావచ్చు, అట్లాగే ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ విధంగా పనిచేసినటువంటి పట్టిక సహాయం ఆ కాలంలో. ఆయన ఆ కాలంలోనే సాపంతి భోజనాలు, గ్రామాల సాపంతి భోజనాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాలను ఆయన పట్టిక సహాయం మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలా. ఆయన ముద్రాకులంలో పుట్టినప్పటికీ కేవలం ఒక ముద్రాజులు కాకుండా అన్ని వర్గాలకు, 15 వర్గాలకు ఎవరికైతే సమస్యలు ఎవరైతే ఆ రోజుల్లో
చేయకుండా ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు చేసినటువంటి చేసుకోకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాలు కూడా ఆయన పేరును చేరగాలి. ఎందుకంటే ఆయన బయటికి తీసుకురావడం ఒక్క ముందరలో ఒక బీసీలో పనిచేసి ఆయన దగ్గర బయటికి రావాలి. ఆ రోజు చక్కగా వాళ్ళు ఆయన పేరు బయటికి తీసుకొని ఆయన పాట పాడుతూ ఈ రోజు సంవత్సరాల కిందకి వెళ్ళి ఆయన పేరు తెలుగులో పెట్టేవాడే ఒక గొప్ప. అట్లాగే ఇప్పుడు మనం చూసినటువంటి బొమ్మ ఏదైతే ఉందో ఆ రోజుల్లో వేరే కుటుంబాలు వాళ్ళు క్షత్రియులు ఆ బొమ్మ క్షత్రియులకు సంబంధించిన వారు ఆయన వైభవం నగరు ఆయన డబ్బులు ఆ రోజు దాదాపు ఒక 10 హైదరాబాద్ ఒక గొప్ప వీరుడు ఒక బలవంతుడు ఆయన చేసినటువంటి ఆ పాటల నుండి ఆయన గ్రహించినటువంటి విజయాలను అన్ని బలమైన ఆటలు తయారు చేయడం అంటే ఆయన ఒక ఉదాహరణ కావచ్చు. అయినా ఆయన ఈరోజు ఆయన డబ్బులు అంటే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈరోజు దాదాపు చెరువులు ఏదైతే చాలా గొప్ప ఆయన శక్తి ఆయన శ్రమ ఆయన డబ్బు కూడా చాలా ఉంది. ఆ రోజు అనబెట్టడానికి ఎన్నో రకాల ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆయన చాలా గొప్పది. అట్లాగే ఆయన విమర్శించినటువంటి పాలకులని ఆయన రక్షించుకొని మన సమాజ కొరకు పనిచేయాలంటే ఆయన జీవంలో ఉండాలి ప్రాణంలో ఉండాలని ఆలోచన చేసి ఆయన రక్షించుకొని ఆ రోజు ఏదైతే హైదరాబాద్ ప్రాంతం విడిచిపెట్టి హైదరాబాద్ పోయి నిర్మాణంలో కూడా ఆయన శ్రమ ఉంది. ఇది కూడా చరిత్ర ఉంది. ఆ రోజు మూసీనది నిర్మాణంలో ఆయన కొల్లాపూర్ ప్రాంతం పాలనలో రావడం జరిగింది. పాలనలో ఆయన ఆయన కూడా ఒక స్వతంత్ర మనపట్టి జగమ్మకు పిల్లలంటే మనపట్టి జగమ్మకు వెతున్నటువంటి ఆయన ఈయన గద్దరి ఇద్దరు గద్దలకి అడవి ప్రాంతంలో ఆ అడవి ప్రాంతం మొత్తంగా ఆయన స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు కులగడ్డలో అటువంటి ప్రారంభించినటువంటి ఒక గొప్ప విజయ నాయకుడు మండలి సాయం బయటికి రావడమే మన భవిష్యత్ తరాలకు మనం అందించేటువంటి ఈరోజు ఏదైతే గ్రామంలో విరాళాలు మొట్టమొదటిగా శాంతనగర్ ప్రాంతంలో ఏదైతే మొట్టమొదటి విగ్రహం వేయడం జరిగిందో అక్కడ నుండి ప్రారంభమై చుట్టూ ఈ రోజు మన ఇది 32వ విగ్రహం 32వ విగ్రహం ఆదిలాబాద్ లో కూడా విగ్రహం పెడతా ఉన్నారు. ఉన్న హైదరాబాద్ అక్కడ కూడా విగ్రహం జరిగింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాకుండా తెలంగాణ చరిత్రను ఈ రోజు మనం బయటికి తీసుకురావడం వల్ల ఆయన ఆచార్యగా విజయంగా మనందరం కూడా గర్వించవలసినటువంటి విషయం. ఇంకొక ముఖ్య విషయం ఆయనను బయటికి తీసుకొచ్చి ఆయన పేరు బయటికి నిలబెట్టాము అందరికీ ఈరోజు అందరికీ కష్టపడ ప్రభుత్వంగా ఆయన గురించి రాష్ట్ర ఆయన పేరు
పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ పండిత సాయన పాలమూరు యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి నేను గతంలో ప్రభుత్వ పెద్దలు చాలాసార్లు చెప్పాను. ఈ మధ్యనే నాకు మంత్రి గారు చెప్పిన సమాచారం మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పకపోయినా పండిత సాయన పేరు పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి పత్రం ఆయన దగ్గర ఉంది. త్వరలో కూడా డిసైడ్ చేస్తారని చెప్పేసి మాకు ఉన్నటువంటి సమాచారం. పాలమూరు యూనివర్సిటీతో పాటుగా పండిత సాయన పాలమూరు జిల్లాకు పేరు పెట్టాలని కూడా మేము పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ పేరుకి ముందు ముందు 2 రోజులు తీసుకోబోతున్నటువంటి కార్యక్రమాలు ప్రసారంగా చేస్తా ఉంటే ప్రభుత్వం ముందుకు వచ్చి చేసేటటువంటి అవకాశం ఉంది కనుక ఈ విధంగా మనం పండిత సాయన ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా మనం లేకుండా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అక్కడ విరాళాలు ఏర్పాటు చేసుకోవడానికి